యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. బ్రో, రాయడం ఎందుకు ఆపేశావు? చీత్ 3 కాదు, చిరంజీవి త్రివిక్రమ్. బ్రో, రాయడం అయిపోయిందా? హే త్రిశూల్, 3 అక్షరాలు రాయడానికి ఇంతసేపా? అయిపోయింది. వధూవరుల పేర్ల కింద వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు ఉండాలి. శ్రీమతి దమయంతి దేవి, శ్రీ విజయ్ గార్ల జ్యేష్ఠపుత్రుడు. ఏయ్, ఎవరి పేర్లు చెప్తున్నా? ఇన్విటేషన్లో నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేర్లు రాయాలి. మా పేర్లు ఎందుకు చెప్తున్నావు? డాడ్, అది పర్వాలేదయ్య గారు, మీ పేరుంటే చాలు. అలా కాదు నందీష, లగ్నపత్రిక రాయడానికి ఒక విధానం ఉంది, దాని ప్రకారమే రాయాలి. త్రిశూల్, వీళ్ల పేర్లతో పాటు వాళ్ళిద్దరి పేర్లు కూడా రాయి. శ్రీమతి మధుమతి, ఇంకా నందీశుల జ్యేష్ఠపుత్రుడు అని. రేయ్, అమ్మ చెప్పినట్టు బంధుమిత్రుల పేర్లు కూడా జాగ్రత్తగా రాయి. త్రిశూల్, నువ్వే ప్రింటింగ్ ఇచ్చిరా. శివాని పేరు, నా పేరు పెద్ద ఫాంట్లో రాయించు, అందరికీ కనబడాలి కదా. త్రిశూల్, ఏంటి ఏం మాట్లాడట్లేదు? ఎనీ ప్రాబ్లం? అలా ఏం లేదు బ్రో. ఏమైంది మధు? అయ్యగారింట్లో వేడుక జరుగుతుంటే నువ్వేమో ఇక్కడ దీనంగా కూర్చున్నావు. కన్న కొడుకు తల్లిదండ్రుల పేర్లు చెప్పడానికి వెనక ముందు ఆలోచిస్తున్నాడు. అది చూసాక ఎలా తట్టుకోవాలండి? వాడు కావాలని చెప్పలేదే. అయ్యగారిని అమ్మగారిని అమ్మా నాన్న అని పిలిచేవాడు కదా, అందుకే పిలిచాడంతే. మీరేదో ఒకటి చెప్పి నా నోరు మూయించేస్తారు. ఉన్న నిజం చెప్పానంతే. నిజం అది కాదండి. ఒకడిని పెంచి పెద్ద చేశాము, ఇంకొకడికి జన్మనిచ్చాము. నిజం చెప్పాలంటే ఇద్దరూ మన పిల్లలే. కాని అమ్మా అని పిలవడానికి ఇంట్లో ఒక్కరు కూడా లేరండి. వస్తాడు, మధు వస్తాడు. నిన్ను అమ్మా అని పిలవడానికి తప్పకుండా వస్తాడు. ఈ ఆశతోనే నేను బ్రతుకుతున్నాను. కొడుకుకి పెళ్లి చేసే యోగం లేదు, అన్నీ వాళ్లే చేస్తున్నారు. కూడా మనం ఉన్నాం కదా. కేవలం పేరుకు మాత్రమేనండి. ఆ దేవుడు మనకు ఎప్పుడు మంచి చేస్తాడో, మన మీద ఎప్పుడు దయ చూపిస్తాడో తెలీదు. ఏరా పెళ్లి కొడుకా, పెళ్లి ఏర్పాట్లన్నీ నువ్వు అనుకున్నట్టుగానే జరుగుతున్నాయా? ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? ఆర్ యూ హ్యాపీ? యా డాడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది కేవలం శాంపిల్ మాత్రమే. ఇక ముందు ముందు చూడు, ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్స్ డాడ్. థ్యాంక్స్ ఎందుకురా, నువ్వు సంతోషంగా ఉంటే చాలు. చూడు, మేము షాపింగ్కు వెళ్తున్నాము. నువ్వు శివానిని తీసుకుని డైరెక్ట్గా అక్కడికి వచ్చాయి. సరే డాడ్, ఇప్పుడే వెళ్తాను. గో 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 గో. హే బ్రో, నువ్వు కూడా నాతో పాటు రా. నేనా? ఎక్కడికి బ్రో? నీకు విషయం తెలీదా? అందరూ షాపింగ్కి వెళ్తున్నారు.
మనిద్దరం వెళ్ళి శివానిని తీసుకొచ్చేద్దాం, ఓకే? నేనెందుకు బ్రో, వద్దులే, మీరు వెళ్ళొచ్చేయండి. బ్రో నువ్వు కూడా నాతో రావాలంతే. లేదు, అది రేయ్, అంత ప్రేమగా పిలుస్తున్నాడు, ఎందుకురా వద్దంటున్నావు? వెళ్ళు. కమ్మాన్ బ్రో. శివాని, టుడే ఐఎమ్ సో హ్యాపీ. శివాని, నా హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మాటలు రావట్లేదు తెలుసా. మొత్తానికి మన పెళ్లి జరగబోతుంది. నీకు కూడా హ్యాపీయే కదా? చాలా హ్యాపీ. శివాని, మనం ఇంత సంతోషంగా ఉన్నాం కదా, కానీ త్రిశూలే ఎందుకో డల్గా ఉన్నాడు. కారణం ఏంటో నీకు తెలుసా? తెలీదు. త్రిశూలు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడట. ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుసు, అబద్ధం చెప్పొద్దు. వాడిని అడుగుతున్నా చెప్పడం లేదులే, అట్లీస్ట్ నీకు తెలిసి ఉంటుంది కదా, చెప్పొచ్చు కదా శివాని. మన పెళ్లితో పాటు వీడి పెళ్లి కూడా జరిగితే బాగుంటుంది కదా. బ్రో ఇప్పుడు ఆ విషయాలు ఏం వద్దు, ఇంకో రోజు ఎప్పుడైనా మాట్లాడుకుందాం. బ్రో నువ్వు ఇలాగే చెప్పి నిజం దాచేస్తున్నావు. ఏంటి ఇద్దరు సైలెంట్గా ఉన్నారు? లవ్ చేసుకుంటున్న విషయం నాకు చెప్పకూడదని డిసైడ్ అయ్యారా? త్రిశూల్ వచ్చేసి నాకు చెప్పకుండా నిజం దాస్తున్నాడు, కానీ నేను తెలుసుకున్నాను కదా. ఏంటి తెలుసుకున్నారా? త్రిశూల్ ఎవరిని ప్రేమిస్తున్నాడో మీకు తెలిసిపోయిందా? తెలిసిపోయింది. త్రివిక్రమ్, అది శివాని, నువ్వెందుకు సైలెంట్ అయిపోయావు? ఓహో, నీకు తెలియకుండానే నాకు తెలిసిపోయిందినా? యాక్చువల్లీ వాడి లవర్ ఎవరో నాకు పూర్తిగా తెలియలేదు. వాడి లవ్వర్ పేరులో ఫస్ట్ లెటర్ మాత్రమే తెలుసు. శివాని, ఫస్ట్ లెటర్ ఏంటో తెలుసా? ఎస్. ఎస్తో స్టార్ట్ అయ్యే పేరు ఏమై ఉండొచ్చు? సుజాత, సులోచన, శారద, త్రివిక్రమ్, సిటీ వచ్చేసింది. పాపం అందరూ ఎదురు చూస్తుంటారు. మనం వెళ్దామా? అందరూ వచ్చేసారనుకుంటా. ఎవరెవరికి ఏం కావాలో సెలెక్ట్ చేసుకొని తీసుకోండి. అంకుల్, మీరు కూడా రండి. నేనెందుకమ్మా? మీరు ఎన్ని చీరలు తీసుకున్నా బిల్లు కట్టేది నేనే కదా, లాస్ట్ లో వచ్చేస్తాను. బావగారు, నేను తప్పక వెళ్ళాలి. వెళ్ళకపోతే బిల్లు చీర సైజులో వస్తుంది. వీళ్ళని కంట్రోల్ చేయాలి కదా. వాగింది చాలు, ముందు వచ్చిన పని కానివ్వండి. పదండి. రీనా, చూడు ఇదెలా ఉంది నాకు. అత్త, మీరు ఇప్పుడే ఇంత స్పీడ్లో ఉన్నారంటే ఆ కాలంలో ఇంకెంత స్పీడ్లో ఉండేవారో. అవి గుర్తు చేయొద్దు. అవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నావు? ఆ రోజులే వేరు. ఆహా ఆహా, ఆ హుషారే వేరు. అందుకే మామంత తొందరగా పోయాడనుకుంటా. ఎవనా? ఏం లేదు, బాగుంది, తీసుకో తీసుకో అత్త. ఈ చీర శివానికి చాలా బాగుంటుంది కదా. బాగుంది కదా అమ్మా? ఆ చీర కంటే ఇది చాలా బాగుంది చూడు. వేరేది చూద్దాం.
ఈ చీర శివానికి చాలా బాగుంటుంది కదా చాలా బాగుంది కలర్. కదా? నో ఇది బాలేదు. శివానికి చీర నేను సెలెక్ట్ చేస్తాను. లేవండి, కొంచెం జరగండి. ఏంటి అల్లుడు, పెళ్లికి ముందే చీరలు కొంటున్నావు? మా అల్లుడు పని అయిపోయింది. శివాని, హౌస్ దిస్? నచ్చలేదా? ఇప్పుడు చూడు, తప్పకుండా నచ్చుతుంది ఇది. త్రివిక్రమ్, నాకు శివాని, నాకు అర్థమైంది. నా ముందు నచ్చింది అనడానికి మొహమాటం కదా. అవునా వదినా? అయితే మనం ఒక గేమ్ ఆడదామా? చీరల షాపింగ్లో గేమా? అవును, మనమందరం కొన్ని చీరలు సెలెక్ట్ చెయ్యాలి. అవన్నీ మనం వదిన ముందు పెట్టి వదిన ఏ చీర సెలెక్ట్ చేస్తుందో చూద్దాం. ఓకేనా? మీ అందరూ మీకు నచ్చిన చీరలు సెలెక్ట్ చేసుకోండి. వదిన, మీరు అటు వెళ్ళండి. నువ్వెందుకురా ఎక్కడున్నా? నువ్వు ఒకటి సెలెక్ట్ చేయి. అయ్యో వద్దులే నాన్న, పర్లేదు. బ్రో కమాన్, నువ్వు సెలెక్ట్ చేయి. అన్నా, అందరూ రెండు రెండు చీరలు సెలెక్ట్ చేస్తే నువ్వేంటి ఒకే చీర సెలెక్ట్ చేశావు? శివాని వదినకు ఇదే నచ్చుతుందనే నమ్మకమా? వదినా, రండి. వదినా, మీరు ఇన్ని చీరల్లో మీకు నచ్చిన చీరను తొందరగా సెలెక్ట్ చేసుకొని రండి. ఏంటి అల్లుడు, ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నావు? నువ్వు సెలెక్ట్ చేసిన చీరే శివాని కట్టుకొని వస్తుందా? ఆబ్వియస్లీ మావయ్య. 100% అదే సెలెక్ట్ చేస్తుందని ఎలా అనుకుంటావు బ్రో? ఎవరికి తెలుసు, వదిన నేను సెలెక్ట్ చేసిన చీరను కట్టుకోవచ్చు. ఏదో ఒకటి, మొత్తానికి ఒక చీర నచ్చితే చాలు. త్రిశూల్, ఏంటి బాబు, ఏదో బాధలో ఉన్నట్టున్నావు? ఎందుకు? ఏం లేదు బామ్మ. చీరల షాపింగ్ చూసి వీడికి పెళ్లిపై కోరిక కలిగినట్టుంది. అదే ఆలోచిస్తున్నావా? లేదు లేదు. త్రిశూల్, నీ భార్యకి నువ్వు కూడా ఇలాగే చీర సెలెక్ట్ చేయాలి. బామ్మ ఊరుకోండి బామ్మ మీరు. త్రిశూల్, బామ్ ఎందుకు ఊరుకోవాలి చెప్పు. నీ గర్ల్ ఫ్రెండ్కి ఎలాంటి చీర ఇస్తావు? తను చెప్పు త్రిశూల్. పర్వాలేదు చెప్పు, కమాన్. తను ఒక మామూలు చీరలో జుట్టు కొంచెం లూజ్ చేసుకుని ఎదురుగా నడుచుకుంటూ వస్తుంటే ఆ క్షణం నేను పడిపోయాను. త్రిశూల్, నువ్వు సెలెక్ట్ చేసిన చీర నీ గర్ల్ ఫ్రెండ్కి నచ్చుతుందో లేదో తెలీదు. శివానికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది.
హే శివాని, ఈ చీర ఎందుకు కట్టుకున్నావు? ఏమైంది? నాకిదే నచ్చింది. అది కాదు, నేను సెలెక్ట్ చేసిన చీర నచ్చలేదు నీకు? మీరు సెలెక్ట్ చేసిన చీర? ఏ చీర అది నాకు తెలియలేదే. అది బ్రో, వదినకు మన ఇంటి వాళ్ళు సెలెక్ట్ చేసిన చీరే నచ్చింది కదా, వదిలేయ్. పెళ్ళయ్యాక నువ్వు సెలెక్ట్ చేసిన చీరే కట్టుకుంటుంది. రీనా, సరిగ్గా చెప్పావమ్మా. శివాని వద్దు. నీకు ఈ చీర సూట్ అవ్వలేదు. ఈ చీర చాలా బాగుంటుంది, తీసుకో. లేదు త్రివిక్రమ్. శివాని, ఒకసారి కలర్ చూడు, ఈ బార్డర్ చూడు, ఇది చాలా బాగుంటుంది, తీసుకో. సరే, నేను ఇదే తీసుకుంటాను. నాకు ఈ చీరే నచ్చింది. నేను ఇదే తీసుకుంటాను. సరే అయితే చీర సెలక్షన్ అయిపోయింది కదా, ఇప్పుడు జ్యువెలరీ పర్చేజ్ చేద్దాం పదండి. కమ్ కమ్. శివాని, నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకో. మొహమాటం ఏం పడద్దు. ఇంకో 2 వారాల్లో మా ఇంట్లో కోడలుగా అడుగు పెడతావు. అస్సలు మొహమాట పడొద్దు. అయ్యగారు, లేట్ అయితే చాలా మంది వస్తారు. తొందరగా పూర్తి చేసుకుని వెళ్దాం. దమయంతి, శివానికి ఏం కావాలో చూడు. రామ్మా. మావయ్య, వస్తున్నా. ఏంటల్లుడు? అక్కడేం చేస్తున్నావు మావయ్య? ఆ త్రిశూల్ని చూస్తున్నా. ఎందుకో డల్గా ఉన్నాడు. కారణం తెలుసుకుందామని వెళ్ళాను. మావయ్య, నీకది అనవసరమైన విషయం. కాదలుడు. మావయ్య, సర్లేరా, నువ్వు చెప్పినట్టే వింటాను. నేనిప్పుడు వాణ్ణి ఏమీ అనను. ఇక్కడి నుండి బయటకొస్తాడు కదా, అప్పుడు చెప్తా. త్రివిక్రమ్, త్రిశూల్, నువ్వు ఇక్కడికి రారా. శివానికి ఏం కావాలో నువ్వు కూడా సెలెక్ట్ చెయ్యి. బ్రో, కూర్చుంటావా? ఇక్కడ చైర్స్ ఏం లేనట్టునే, అక్కడెక్కడైనా కూర్చో కాసేపు. త్రిశూల్, వద్దు, నువ్విక్కడే కూర్చో, నేనటు కూర్చుంటాను. అవునవును, మీరిక్కడ చూస్తూ ఉండండి, మేమక్కడ నెక్లెస్ సెలెక్ట్ చేస్తాం. వెడ్డింగ్ రింగ్స్ చూపించండి.